పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ సత్యము, మీ వాక్యము, మీ జీవము, మీ ఆత్మను నాకు అనుగ్రహించమని, నా జీవితాన్ని మార్చుకోవటానికి కావలసిన కృపను నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పక్కన వైపు తిరిగి యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పండి. యు ఆర్ బ్లెస్డ్ దిస్ ఈవినింగ్. నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే యు ఆర్ బ్లెస్డ్. ఆ మాట చెప్పండి. నువ్వు కూర్చున్నావు అంటే యు ఆర్ బ్లెస్డ్. ఈ రోజు నుంచి చెప్పండి, ఈ రోజు నుంచి మీ జీవితంలో దుమ్ము రేగుతుంది అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ది ట్రూత్స్, ఈ రోజు నేను చెప్పే వాక్యంలో సత్యాలను గట్టిగా పట్టుకున్నారంటే నిజంగా దుమ్ము రేగుతుంది. హల్లెలూయా, ఆమేన్. సో వి వర్ టాకింగ్ అబౌట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. ఎవరైనా జోసెఫ్ గురించి మాట్లాడుతుండినాము. వీఆర్ టెలింగ్ దట్ యెహోవా ఆయనకు తోడైనాడు కనుక he became a successful man and a prosperous man అని విన్నాం. దట్ ఈస్ గాడ్ కైండ్ ఆఫ్ సక్సెస్. గాడ్ కైండ్ ఆఫ్ సక్సెస్ అనేది ఒక మనిషిని లేవనెత్తుతుంది. అయితే లోకంలో దేర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ సక్సెస్. ఆమేన్. వి నీడ్ గాడ్ కైండ్ ఆఫ్ సక్సెస్. దేవుని సంబంధించినటువంటి విజయం మన జీవితాల్లో కావాలి. లోకంలో కూడా విజయాలు వస్తాయి, కానీ ఎటువంటి విజయాలు, ఎటువంటి పరిస్థితి అంటే ఆ విజయాలు మనుషులను నాశనం చేస్తుంటాయి. అంటే ఒక మనిషి కొన్నిసార్లు సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ మనిషి జీవితము పూర్తిగా నాశనం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు టెస్టిమనీ చెప్పాను. టెస్టిమనీ చెప్పిన దాంట్లో ఇద్దరు చనిపోయారని చెప్పాను. ఇద్దరు ఎప్పుడు చనిపోయారు తెలుసా? ఇద్దరికి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. మంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలు ఏమో వస్తే వాళ్ళు ఏం చేశారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము దే వర్ గోయింగ్ టు విజయవాడ. ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, డిగ్రీ కాలేజ్ ఉద్యోగం వచ్చింది. తమాషన యూజీసీ స్కేల్ సాలరీ 1,00,000 స్టార్టింగ్ అంటే ఎట్లా ఉంటుంది? సో హ్యాపీ కదా. దే వర్ వెరీ హ్యాపీ. ఐ కెన్ ఇమాజిన్. వాళ్ళు నాకేం చెప్పలేదు, కానీ ఒక ఉద్యోగము, గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగం ఇటువంటి వస్తున్నాయి అంటే చాలా సంతోషంగా ఉంటారు. దే ఆర్ సక్సెసా కదా? సక్సెస్. ఎందుకంటే ఉద్యోగం సంపాదించుకోవడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. వాళ్ళు ఇంతవరకు వేరే ఎక్కడో ప్రైవేట్గా చేస్తుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అనుకుంటారు అవి మనం సాధించినాం, ఎట్లా మనము సాధించినామని సక్సెస్ఫుల్గా మనం పోయి ఇంకా పార్టీ చేసుకుందామని కూడా ప్లాన్ చేసుకోండొచ్చు. మనం అందరికీ బంధువులకు పార్టీ ఇద్దామని కూడా అనుకోండొచ్చు. బట్ ఏమైపోయిందంటే దే వర్ క్రష్డ్ విత్ దట్ సక్సెస్. దే వర్ క్రష్డ్ అంటే నలిగిపోయినారు. ఆ సక్సెస్ గురించి పోతూ నలిగిపోయినారు దారిలో. చాలాసార్లు వీ కెన్ హియర్ సో మెనీ సక్సెస్ స్టోరీస్. అబ్బా వాళ్ళు చాలా బాగా ఎదిగినారండి, సడన్గా ఏమైంటుందంటే డౌన్ఫాల్ అయిపోయి ఉంటుంది. లోకంలో మనము చాలాసార్లు వినొచ్చు, అరే మంచి ఉప్పెన పైకి ఎదిగిపోయినారండి, ఏదో రోజు పక్కన పడిపోయి ఉంటారు. సత్యం ఆన్లైన్ అని ఒకటి ఉండింది కదా, సత్యం కంప్యూటర్స్. సత్యం రామలింగరాజు గారు ఇస్ ఎ బిగ్ ఐకాన్, పెద్ద మనిషి. ఏమైంది? దెర్ ఇస్ నథింగ్. తర్వాత సక్సెస్ ఇన్ ది వరల్డ్, సక్సెస్. అందుకే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాడ్ డజంట్ వాంట్ యూ టు హ్యావ్ ఎ సక్సెస్ దట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేసే అటువంటి సక్సెస్ నీకు రావడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. గాడ్ డజంట్ వాంట్ ఎనీ సక్సెస్ ఫర్ యూ దట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండే ఎటువంటి విషయం కూడా దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, అన్నీ బాగున్నాయి, బాగా సంపాదించుంటారు, కానీ ఎక్కడో వెళుతుంటుంది, ఎక్కడో పోగొట్టుకున్న ఒక స్వభావం ఉంటుంది, ఎక్కడో నేను ఒంటరి వ్యక్తిని అనే ఫీలింగ్ ఉంటుంది జనాలకు. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఎక్కడో ఒక కొద్దు ఉంటుంది. దట్ ఈస్ వరల్డ్ సిస్టమ్. వరల్డ్ సిస్టంలో వచ్చే సక్సెస్ అంతా కూడా అటువంటి పరిస్థితి అవుతుంది. కానీ దేవుడు తన వాక్యంలో మనకు చెప్తున్న మాట ఏంటంటే జీసస్ కైండ్ ఆఫ్ సక్సెస్. దేవుని యొక్క సక్సెస్ ఎటువంటిది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక సింపుల్ మాట చెప్పాలనుకుంటున్నాను. నీకు డబ్బు ఉండడం దేవునికి ప్రాబ్లం కాదు.
లెట్ మీ బి వెరీ క్లియర్. ఈ డౌట్ అనేది నీ మనసులో ఎప్పుడు ఇటువంటి డౌట్స్ రాకూడదు. నీ దగ్గర డబ్బు ఉండడం అనేది దేవునికి ఎటువంటి ప్రాబ్లము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ డబ్బు నిన్ను పట్టుకొని ఉంది అంటే మాత్రం దేవునికి సరిపోదు. ఆమేన్. యూ కెన్ హ్యావ్ మనీ బట్ మనీ కెనాట్ హ్యావ్ యూ. నువ్వు డబ్బు కలిగి ఉండడం మంచిదే, నన్ను తీసుకెళ్ళు. నువ్వు డబ్బు నిన్ను పట్టుకొని ఉంది అంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బ్రదర్ మీరు ఇట్లా చెప్తున్నారు? డబ్బు ఉంటే చాలా చెడ్డ అలవాట్లు వస్తాయి, డబ్బు ఉంటే చాలా ఇదవుతారు, డబ్బు ఉంటే చెడిపోయేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటారా? అంటారు. లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు వాళ్ళకు చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి, డబ్బు ఉంటే చెడిపోవచ్చు, డబ్బు ఉంటే ఇది ఉండొచ్చు. డబ్బుకు చెడిపోయేదానికి సంబంధం లేదు. దేవుని వాక్యం చెప్తుందంటే మనకు 1 తిమోతి 6:10 ఏమని చెప్తుంది? మనీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటుందా? డబ్బు సమస్త కీడుకు మూలం అంటుందా? ఏమంటుంది? ధనాపేక్ష. డబ్బు కాదు మూలం. బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో చెప్పే మాటలు మనం తీసుకొని, లోకంలో చెప్పబడే మాటలు మనం తీసుకొని ఇదే నిజము అని చాలా మంది క్రైస్తవులు నమ్ముతుంటారు. డబ్బు వల్ల ఎవరు చెడిపోరు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, డబ్బు వల్ల ఎవరు చెడిపోరు. రాసుకోండి. మనీ కెనాట్ స్పాయిల్ ఎ పర్సన్. డబ్బు ఒక మనిషిని చెడగొట్టలేదు, కానీ ఒకటి చెడగొడుతుంది. ఏంటి? ధనాపేక్ష, లస్ట్ ఫర్ మనీ. డబ్బు 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 అని పడిచచ్చే ఆ యొక్క స్వభావం, లోపల ఒక ఆశ ఉంటుంది, నాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు. అది ఏం చేస్తుంది అంటే మనిషిని నాశనం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే పేదరికంలో ఎవరైనా బతుకుతుంటే అబ్బాబాబా ఎంత పరిశుద్ధుడండి ఆయన, ఎంత నేను వినేవాడిని, ఎంత దీనుడు, ఎంత దీనమైన మనిషి. ఎందుకు? డబ్బులు లేవు కాబట్టి ఒక దీనుడు, డబ్బు లేవు కాబట్టి వాడు పరిశుద్ధుడు అనుకుంటుంటారు. శుద్ధ తప్పు. ఎందుకంటే డబ్బుకు దీనత్వానికి సంబంధం లేదు. వాడి దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ వాడి మనసులో ఎన్నో ఆలోచిస్తుంటాడు. ఏమని? నేను ఎట్లా సంపాదించాలా, నేనేమని ఇంటికి కన్నమేయాలా. అవునా? ఆమేన్. అర్థమవుతుందా? డబ్బు లేనంత మాత్రాన వాడు పవిత్రుడు కాదు, డబ్బు ఉన్నంత మాత్రాన వాడు అపవిత్రుడు కాదు. హల్లెలూయా. నిజానికి మనకు బైబిల్లో అబ్రహాం అన్నాడు. అబ్రహాము దేవుని వాక్యంలో ఆదికాండం 13:2 చెప్పబడిన మాట ఏంటంటే అబ్రహాం వాజ్ వెరీ రిచ్ అంట. మామూలు సంపద కాదు. ఎంత? ఒకసారి చదువుతారా ఎవరైనా? ఆదికాండం 13:2. నేను ఆ స్క్రిప్చర్ ఇక్కడ పెట్టలేదు, చదవండి. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ టెలింగ్. అబ్రహాము వెండి, ఆత్మీయమైన వెండి, ఆత్మీయమైన బంగారం అన్నారా? బంగారము, వెండి, బంగారము, పశువులు. ఆత్మీయమైన పశువులు కాదు, ఆత్మీయమైన వెండి కాదు, ఆత్మీయమైన బంగారు కాదు, ఇంకా బహు ధనవంతుడై ఉండెను. ఆయనకి ఇవ్వబడిన మాట ఏంటంటే హీఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు లేవా అబ్రహాంకు? ఉన్నాయి. హీ వాజ్ వెరీ రిచ్ మ్యాన్, వెరీ రిచ్ మ్యాన్. బాగా గమనించండి. డబ్బు ఉంది కాబట్టి వాడు చెడ్డోడు, డబ్బు లేదు కాబట్టి వీడు చాలా మంచోడు అనుకోవడము మూర్ఖత్వము. లస్ట్ ఫర్ మనీ అనేది ఎవరికైనా ఉండొచ్చు. డబ్బు ఉన్న వాడికి ఉండొచ్చు, డబ్బు లేని వాడికి కూడా ఉండొచ్చు. ఆమేన్. డబ్బు ఉన్న వాళ్ళు కూడా కొందరు ఎట్లా ఉంటారంటే ఇంకా సంపాదించాలా, ఇంకా కావాలా, ఇంకా ఏదో చేయాలా నేను. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఉంటారు ఎప్పుడు లాటరీ టికెట్ కొంటుంటారు, కొందరు క్రికెట్ బెట్టింగ్ పెడుతుంటారు. దేనికి పెడుతున్నారు? దట్ ఈస్ లస్ట్ ఫర్ మనీ. ఈజీగా నాకున్న 5,000 10,000 కావాలా, ఈజీగా నాకున్న 10,000 1,00,000 కావాలా. దట్ ఈస్ బెట్టింగ్. బెట్టింగ్ ఇస్ రాంగ్, తప్పు. జూదము తప్పు, మట్కా, జూదం ఇవన్నీ తప్పు. దట్ ఈస్ లస్ట్ ఫర్ మనీ. దట్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. అటువంటి వాడే వాళ్ళ ఇళ్లలో పోయి చూడండి, ఏడుపు పెడబొబ్బులు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు చేసి అటువంటి పనులు చేస్తుంటారు. ఎందుకంటే ధనాపేక్ష. ఈ 2,000 అప్పు తీసుకుందాంలే, ఆడపోయి ఆడితే నాకు 10,000 వస్తుంది, ఈ 2,000 తీరుస్తాం, ఆడిపోయి ఆడి నాకే 2,000 కూడా పోతుంది.
వచ్చింది ఒకసారి వచ్చి ఉంటుంది, 10 సార్లు పోయి ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ధనాపేక్ష, లాటరీలు కట్టాలా, చిట్టీలు కట్టాలా, ఎంతో కొంత దొరికితే ఏదో ఇక్కడ 10 పైసలు వడ్డీ ఇస్తారంట, ఇక్కడ పావుల వడ్డీ ఇస్తారంట, పావుల వడ్డీ ఇస్తారంట. ఇస్తున్నారా ఎవరైనా? పావుల వడ్డీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. గవర్నమెంట్లో పథకాలు ఉన్నాయి. ఇక్కడ పావుల వడ్డీ తీసుకొని ఆ రూపాయి వడ్డీకి ఇద్దాం బయట. ఏంటది? దేనికోసం చేస్తున్నావు? ధనాపేక్ష. అర్థమవుతుందా? డూ యూ అండర్స్టాండ్? నీ వెనక నీకున్న యాటిట్యూడ్ ఏంటి అంటే దట్ ఈస్ ది లస్ట్ ఫర్ మనీ. ఏం చేస్తున్నాను అంటే లస్ట్ ఫర్ మనీ. ఇటు నుంచి ఆడ తీస్తే నాకు కొంచెం లాభం వస్తుంది, ఎక్కువ కొంచెము డబ్బులు వస్తాయి, ఎందుకు మనం వచ్చేవి పోగొట్టుకోవాలా? అర్థమవుతుందా? తెలుగు వాళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు. తెలివి లేక గమ్మన కూర్చోమని చెప్పట్లేదు. నేను చెప్తున్న మాటలు ఏంటంటే బాగా గమనించండి. డబ్బు వెనక పరిగెత్తడం అనేది తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు, డబ్బు వెనక పరిగెత్తడం అనేది తప్పు. లోతు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే స్థలమంతా చూసేస్తుంది. అబ్బాబాబా భలే ఉంది ఇది. ఏమన్నాడు అబ్రహాము? అయ్యా నీకు ఇష్టం వచ్చింది చూసుకుంటే, మంచి ప్లేస్ చూసుకోండి, నేను పక్క పోతా. నేను అప్పకపోతే వెళ్ళిపోయింది ఆయన డబ్బు వెనక పరిగెత్తిండు, డబ్బు పోయింది, దేవుడు పోయిండు. హల్లెలూయా. అబ్రహాం ఏమనంటే ప్రభువా నువ్వు ఎట్లా పోతే నేను అట్లా పోతాను. ఆమేన్. ఆయనకు దేవుడు ఉన్నాడు, అంతకంటే అధికంగా డబ్బును సంపాదించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనమంతా కూడా దేవుని యొక్క పిల్లలము. అయితే దేవుడు ఒక లింక్ పెట్టాడు మనకు. అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు ఒక లింక్గా పెట్టాడు. మీరు గమనించండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన విధానాన్ని గమనించండి. అబ్రహామును పిలిచినప్పుడు ఏమని చెప్తారంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. రెండే చూసుకున్నాం. నేను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుడు అబ్రహాంను ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడు అబ్రహాంను ఎందుకు ఆశీర్వదించాడు? ఆశీర్వాదంగా ఉండడం కోసం. హల్లెలూయా. అక్కడే ఉంది ఆన్సర్. దేవుడు అబ్రహాంను ఎందుకు ఆశీర్వదించాడు? ఆశీర్వాదంగా ఉండడం కోసం. హల్లెలూయా. దేర్ ఇస్ నో అదర్ బ్రహ్మార్థం లేదు దాంట్లో. నెక్స్ట్ వర్స్ చూపించండి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని నేను శపించదను. భూమి యొక్క సమస్త వంశములలో నిన్ను యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అరచారు. అయితే ఈ వాక్యాన్ని గమనించండి. మొన్న రీసెంట్గా నేను ఒక వాక్యం ఎవరో వినిపించారు నాకు. అన్న ఈ వాక్యం వినండి అని వినిపించినారు. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. ఆ పాస్టర్ చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు నా జీవితానికి. ఏంటంటే నన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను దూషించేవారిని శపిస్తానన్నాడు. నన్ను ఆశీర్వదించాలంటే ముందు మీరు నాకు డబ్బులు ఇస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒక పాస్టర్ డబ్బులు అడుగుతుండే ప్రక్రియ, అమ్మా నాకు డబ్బులు అనుకుని ఏమంటున్నాడంటే, నన్ను మీరు ఆశీర్వదిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నాకు ఒక వాగ్దానం చేసిండు, నన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి మీరు నన్ను డబ్బు ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే దేవుడు మిమ్మల్ని మోసపోకండి. హల్లెలూయా. అటువంటి మాటలకు మోసపోకండి. హల్లెలూయా. ఎప్పుడైనా కానుక ఇయ్యాలన్నా దేవుని ప్రార్థన చేసుకోండి. ఎవరో చెప్పినారు, అమ్మా ఈయనకు మనం డబ్బులు ఇవ్వకపోతే మాకు శపం వస్తుంది, ఏం భయపడొద్దండి, ఏం రాదు. హల్లెలూయా. అటువంటి వాళ్ళను పరిగెత్తించి కొట్టండి. డబ్బులు అడుక్కోవడానికి దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకుని వచ్చే వాళ్ళను దూరం పెట్టండి. ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ ఫైనాన్స్లో బేసిక్స్ ఇవన్నీ. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకూడదు. ఎందుకంటే నువ్వు ఇస్తున్న అర్పణ దేవునికి ఇస్తున్నావు, మనిషికి కాదు ఇస్తున్నది. హల్లెలూయా. నీకు ఇష్టమైన వ్యక్తికి ఎక్కడన్నా ఉండని ప్రపంచంలో యూ కెన్ గివ్ టు సంబడి విత్ పర్మిషన్ ఆఫ్ గాడ్. దేవునికి ఈ డబ్బు నీకు వస్తుంది, నెల జీతం వచ్చినా, నువ్వు కష్టపడి ఈ కష్టార్జితం చేతికి వచ్చినా దానికి నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. గుర్తుపెట్టుకోవాలా, నేను కష్టపడితే వచ్చిందని ఎప్పుడు ఆలోచించకండి. సో ఆ డబ్బును ఏ విధంగా వాడాలి అనేది ఎవరిని అడగాలి? నువ్వు దేవుణ్ణి అడిగే ఖర్చు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో చెప్పారు అదే, ఎందుకంటే ఈ వాక్యం అదే పని పెట్టానండి. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తారు. కరెక్టే, మమ్మల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తారు. కానీ ఆశీర్వాదం అంటే ఒక డబ్బుతోనే కాదు, డబ్బు అనేది ఒక భాగం అంతే. నిన్ను ఆశీర్వదించే వారిని కొందరు ఏం చేస్తారంటే, మన మీద ప్రేమ ఉన్నప్పుడు ఏమంటారు బాగా బ్లెస్ కావాలి, అర్థమైనా, బ్లెస్ కావాలి అంటారు. అంత అర్థమైనా? అది దట్ ఈస్ ఇనఫ్. పెద్దవాళ్ళు ఎవరైనా కూడా దేవునికి సంబంధించిన మనుషులు మనమే చేసి ఇప్పుడు బ్లెస్ కావాలి ప్రభా అని ఒక మాట ఉన్నాడంటే దట్ ఈస్ ఇనఫ్. ఎందుకంటే వీ హ్యావ్ రిసీవ్డ్ ది బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ ఏం చేస్తుంది?
ది బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్ మేక్స్ ఎ మ్యాన్ రిచ్ కదా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది అంటే ఎట్లా? పిల్లలు పెడుతుంది, కంటది. హల్లెలూయా హల్లెలూయా. ఏమొద్దు, డబ్బులు వద్దు, ఆశీర్వాదం అడుగు అంతే. ఎవరైనా అంటే బ్రదర్ ఆశీర్వదించండి చాలు. హల్లెలూయా. ఎట్లా వస్తాయో ఆలోచించొద్దు, డబ్బులు ఎట్లా వస్తాయి ఆలోచించొద్దు. అది ఆశీర్వాదము పిల్లలను పుట్టిస్తుంది, డబ్బును పుట్టిస్తుంది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. హల్లెలూయా. ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే తను ఆశీర్వాదకరంగా ఉండడానికి కోసము ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము సంతతిగా పెట్టాడు. మీరు గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీరు ఒకవేళ క్రీస్తు సంతానమైనట్టయితే ఆ పక్షం మీరు అబ్రహాము యొక్క సంతానమై వాగ్దానమునకు వారసులై ఉన్నారు అని ఉంటుంది. ఉందా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచిద్దాం, ఒక్క నిమిషం. ఆ వాక్యం అట్లా పెట్టుకోమ్మా, ఆ వాక్యం అలా పెట్టుకోండి. ఇది ఆశీర్వాదం. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదంలో 7 పాయింట్స్ ఉన్నాయి. 7-fold బ్లెస్సింగ్. మీరు ఇంటికి ఎలాగా చూడండి, 7 పాయింట్స్ ఏమున్నాయని తర్వాత చూడండి. నేను చెప్తున్నది ఏంటంటే ఒక పాయింట్ చెప్తున్నా దాంట్లో ఏంటంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఓకే, ఈ ఆశీర్వాదానికి మనమందరం కూడా అర్హులమని ఆ వాక్యం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం చెప్పిన ప్రకారం ఏంటంటే, మీరు క్రీస్తు సంబంధులైతే. ఎంతమంది ఇక్కడ యేసు క్రీస్తు సంబంధులు? యేసయ్యను ఎంతమంది అంగీకరించారు? ఎంతమంది నీటిలో బాప్తిస్మం తీసుకొని యేసు ప్రభువు నా దేవుడిని ప్రకటించారు? యేసయ్యను అంగీకరించిన రోజున, ఏ రోజైతే యేసు క్రీస్తును అంగీకరించినావో ఆ రోజు నువ్వు క్రీస్తు సంబంధి అయిపోయినావు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు సంబంధి అయితే ఆ పక్షమున, ఏ పక్షమున? క్రీస్తు సంబంధి అయినట్లయితే అప్పుడేంటి? క్రీస్తు సంబంధి అయితే అబ్రహాము యొక్క సంతానమే. ఎందుకంటే అబ్రహాము సంతానము ఇస్సాకు కాదు. అబ్రహాము యొక్క సంతానము దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము క్రీస్తు. అక్కడ మనకు కొత్త నిబంధనలో రాయబడిన మాట, పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే సంతానములు అనలేదు. ఎందుకంటే సంతానములు, ఇప్పుడు ఇస్సాకు అంటే ఇస్సాకుతో పాటు ఇంకోటి కూడా పుట్టాడు ముందే. ఎవరు? ఇష్మాయేలు పుట్టాడు. ఇది అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? అప్పుడు ఇద్దరు అవుతారు. అర్థమైందా? వాగ్దానం చేయబడిన సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు అబ్రహాము వంశంలో వచ్చాడు. ఆమేన్. దావీదు వంశంలో వచ్చేసాడు అబ్రహాము సంతానంగా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎవరెవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా అబ్రహాము యొక్క సంతానము. హల్లెలూయా. సంతానమయ్యి ఇంకా ఏమంటున్నాడు? వాగ్దానమునకు వారసులయ్యుందురు. హల్లెలూయా. అంటే అబ్రహాముకు దేవుడు ఏం ఆశీర్వాదం ఇచ్చాడో ఆశీర్వాదానికి నువ్వు నేను కూడా వారసులము. హల్లెలూయా హల్లెలూయా. అంటే అబ్రహాము మన తాత, అవునా? అబ్రహాం నాకైతే తాత, మీకు తాత కాదు మనకు తెలియదు. పక్కలోకి తిరిగి చెప్పండి, అబ్రహాం నా తాత. అబ్రహాముకు అనేది నాది. అదే వాక్యం చెప్తుంది. అదే సిగ్గుపడకూడదు. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, దేవునికి చెప్పినప్పుడు ఏం చెప్తాంటే, ప్రభా అబ్రహాంకి ఏదేదైతే ఇచ్చినావు అన్నీ కూడా నాకు ఇచ్చినావు. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. తమాషనా కాదు, ఇట్స్ అ బిగ్ థింగ్. అబ్రహాముకు దేవుడు ఏమేమైతే ఇచ్చిండో ఆ ఆశీర్వాదం అంతా కూడా మనదే. అందుకే నేను లాస్ట్లో కూడా ప్రేయర్ చేసినప్పుడు చెప్తుంటా, అబ్రహాం ఆశీర్వాదము మీదికి దిగి రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు యూ నీడ్ నాట్ హ్యావ్ సచ్ ప్రేయర్. ఆ ప్రేయర్ కూడా అవసరం లేదు. నువ్వు రోజు గుర్తు చేసుకొని, నేను యేసుక్రీస్తు సంబంధిని కాబట్టి నేను అబ్రహాం యొక్క సంతానము, ఆ పక్షమున ఆయన యొక్క వారసుని కూడా, ఆశీర్వాదానికి వారసుని అని నువ్వు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట ఆలోచిద్దాం. నువ్వు ఆశీర్వదింపబడి ఆశీర్వాదంగా ఉండాలనేది దేవుని కోరిక, అవునా? అందుకే కదా దేవుడు ఆ ప్లాన్ పెట్టింది. అబ్రహాం ఆశీర్వదించాడు, తనను నాకు ఆశీర్వాదంగా పెట్టాడు. అబ్రహాం యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా అబ్రహాం యొక్క సంతానమై వారసులం అయిపోయాం.
ఆమేన్, ఆమేన్. ఇక్కడి వరకు అర్థమైంది కదా? ఓకే. అయితే ఈ కొత్త నిబంధనలో మనం బిలీవర్స్, యేసు ప్రభువుని అంగీకరించి విశ్వసించినటువంటి మంచి విశ్వాసం కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం కూడా ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడకుండా నువ్వు ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలవు? నువ్వే ఆశీర్వదింపబడకుండా ఇంకొకరికి నువ్వు ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలుగుతావు? నువ్వే రోగములలో పడి నెల రోజులు బెడ్ మీద పడుకొని ఉండి ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటావు? అర్థమవుతుందా? నువ్వే అప్పులలో ఉండి ఈ అప్పులు తీర్చడానికి ఇంకా కొన్ని అప్పులు చేయాల్సి వస్తుంది అన్నట్లయితే ఇంకొకరికి ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటావు? నీ కుటుంబానికి నీకు వచ్చేది సరిపోకుంది, ఇంకా వేరే వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు? అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ నుంచి ఇంకొకరికి వెళ్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గాడ్ వాంట్స్ యూ టు బీ స్ట్రాంగ్, గాడ్ వాంట్స్ యూ టు బీ హెల్తీ. నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలి. నువ్వు కరెక్ట్గా నాకు ఇంత నెల ఖర్చు 5,000 అయితే 5,000 నాకు వస్తుందంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్. ప్రతి క్రైస్తవునికి కూడా దేవుని యొక్క ఆశ ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎక్కువగా ఎందుకు కలిగి ఉండాలి? ఇంకొకరికి ఎవరికైనా అవసరమైతే ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీ దగ్గరే లేకపోతే ఇంకొకరికి ఏమి ఇవ్వగలవు? ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ₹1,00,000 ఉంది. ఓకే, ₹1,00,000 ఉంది. పక్కనోడు వచ్చిండు, వాడికి ₹1,00,000 అవసరం ఉంది. ఇస్తావా? మామూలుగా ఇస్తారా? ఇవ్వరు. అదే లేదు బా అంటారు. 1,00,000 ఉన్నా కూడా అదే లేదు బా అంటారు. లేదు, సొంత బంధువులే, గుండె పరిస్థితి బాగాలేదు, పోతే మళ్ళీ ఆడొస్తే రావు, పోతే బంధువులు కదా మళ్ళీ నోరు తెరిచి కూడా అడగలేము. మళ్ళీ చూసేటైతే ఇవ్వకపోతే లేదు అని చెప్తారు. అవునా? చాలామంది 90% క్రైస్తవుల్లో జరుగుతుంది, అందరిలో జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఒక ₹1,00,000 కావాలి, పక్కన మీ బంధువులకు ఏం చేస్తావు? వెంటనే ఇచ్చేస్తావు. ఎందుకు ఇస్తావు? లిబరల్ అయిపోతావు. పోలే ప్రాణం మిగిలితే కనీసం తర్వాత పలానాడు నాకు ఇచ్చిండు అన్న చెప్తాడు. కానీ ఇక దేవుడు ఏమంటున్నాడంటే నీ పేరు చెప్పుకోవడం కోసం కాదు దేవుడు ఇక్కడ చెప్తున్నది. ఏంటంటే నువ్వు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలా అనేది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ దగ్గర ఎక్కువగా ఉంటే నువ్వు ఇవ్వగలుగుతావు, నీ దగ్గర లేకుంటే ఎక్కడి నుంచి ఇస్తావు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీ బంధువులనే కాదు, మీ కమ్యూనిటీ కానీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మనము అప్పు ఇచ్చువారిగా ఉండాలి కానీ అప్పు తీసుకునే వారిగా ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు అదొకటి. ఇట్స్ అ బ్లెస్సింగ్. నువ్వు అప్పు ఇవ్వడం అనేది ఆశీర్వాదం. అప్పు తీసుకుంటున్నావు అంటే శాపం కింద ఉన్నావు. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు అప్పు తీసుకునే వ్యక్తిగా ఉన్నావా, అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, మీరు అన్నీ అట్లా చేసి మీరు ఏదో ప్రాస్పరిటీ గాస్పెల్కి వచ్చినట్టున్నారు అనుకుంటున్నాను. ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది లేదు, హెల్త్ గాస్పెల్ అనేది లేదు. బైబిల్లో ఉండేది ఒకే ఒక గాస్పెల్. ఏంటి ఆ గాస్పెల్? యేసుక్రీస్తు యొక్క సువార్త. బైబిల్లో ఉండేదంతా ఒకే గాస్పెల్. పౌలు అందుకే ఏమంటాడంటే, నేను బోధించింది తప్ప మళ్ళా దూతలు వచ్చి బోధించినా, మళ్ళా నేనే వచ్చి బోధించినా కూడా నమ్మొద్దండి. ఇదే యేసుక్రీస్తు యొక్క సువార్త. హల్లెలూయా. ఇది తప్ప వేరేది లేదు. ఒకే సువార్త, యేసుక్రీస్తు సువార్త. ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తు యొక్క సువార్త నువ్వు జీవితంలో అంగీకరించుకున్నావో, యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క జీవం నీ నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రవహిస్తూ నీ శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది, నీ యొక్క శక్తిని పెంపొందిస్తుంది. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఆ మాట ఎప్పుడు కూడా. యూ షుడ్ బి కాన్షియస్. నాలో దేవుని యొక్క శక్తి, నాలో దేవుని యొక్క జీవం ప్రవహిస్తూ ఉంది. ఎప్పటి నుంచి? ఏ రోజు యేసు ప్రభువుని అంగీకరించినానో ఆ రోజు నుంచి నా జీవితంలో యేసు ప్రభు యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోగానికి, పేదరికానికి ఎప్పుడో చెల్లైపోయింది లోకం. దేవునికి అసహ్యం అవి.
యేసు ప్రభు చాలా మంది యేసు ప్రభుని చూసినప్పుడు నా పాపాల కోసం చనిపోయాడు బ్రదర్. దేనికోసం? పాపాల కోసం. పాపాల కోసమే కాదు, పాపాల కోసమే కాదు, నీ రోగాల కోసం కూడా ఆయన చనిపోయాడు. హల్లెలూయా. నీ రోగాలను ఆయన భరించిండు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించిండు. దేవుని వాక్యం చెప్తుంది నిశ్చయముగా అంటే ఏమర్థము? డౌట్ లేదు. నిశ్చయముగా అంటే ఫర్ ష్యూర్, 100%. దిస్ ఈస్ పక్కా. ఐ మీన్ ఫర్ ష్యూర్. ఏం చేశాడంటే దేవుడు నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు. He took our, he himself, ఇంగ్లీష్ లో ఉంటుందంటే he himself took our infirmities. నువ్వు ఇయ్యలే నా రోగం తీసుకో ప్రభా అని, నువ్వు లేవు కూడా అప్పుడు. ఆయన ఏం చేశాడంటే మనం లేనప్పుడే మన రోగాలన్నీ ఆయనే తీసుకుంటారు. హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్. ఎవరు అడుక్కోలేకపోయి అందరూ ఆ కాలంలో అబ్రహాం లాంటి పెద్దలు పోయి తండ్రి నువ్వు అందరు రోగాలు సహించు, నువ్వు భరించు అనలే. అంటే సర్లే విందాంలే వీళ్ళందరూ చెప్పారు కదా భరిద్దాం అనుకోలే. బైబిల్ క్లియర్గా చెప్తుంది హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్. హీ హిమ్సెల్ఫ్ అంటే ఏమర్థము? ఆయనకే ఇష్టమైంది ఆయనే తీసుకున్నాడు. ఎవరు ప్రోద్బలం లేదు, ఎవరైనా ఫోర్స్ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్ అండ్ బోర్ అవర్ సిక్నెసెస్. మన యొక్క రోగాలను భరించిండు, మన యొక్క బలహీనతలను, మన రోగాలను భరించిండు. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందితిమి. హల్లెలూయా. 1 పేతురు 2:24 బై ది స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ వి వర్ హీల్డ్. వర్ అని బైబిల్ ఎందుకు చెప్తుంది? ఎప్పుడు? సిలువలో జరిగిపోయింది. హల్లెలూయా. జీసస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆన్ ది క్రాస్. యేసయ్య సిలువ మీదకి వెళ్ళినప్పుడు సమస్తాన్ని సమాప్తం చేసి లాస్ట్ లో మాట్లాడిన మాట ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. ఫినిష్డ్ అన్నాడు యేసు ప్రభు. అయిపోయింది. ఏమైపోయింది? నీ రోగాలకు అయిపోయింది అంతం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మన పాపాలు మాత్రమే భరించలే, మన రోగాలను సహించుండు. అంత మాత్రమే కాదు, మన పేదరికాన్ని కూడా ఆయన అనుభవించుండు. మన పేదరికాన్ని యేసు ప్రభు అనుభవించుండు. హల్లెలూయా. దేవుని వాక్యం చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతారా ఇక్కడ? వండర్ఫుల్. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏంటది? కృప. దట్ ఈస్ అన్మెరిటెడ్ ఫేవర్. అన్మెరిటెడ్ ఫేవర్ అంటే మనకు యోగ్యత లేదు, మనకు అర్హత లేదు, అయినప్పటికీ మనకు ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కృప అంటారు. ఓకే, కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి చాలా మంది నాతో ఇక్కడ విభేదిస్తారు. నాతోనే కాదు, వాక్యంతో విభేదిస్తారు చాలా మంది. ఏమని? ఆయన ఎప్పుడు ధనవంతుడు? యేసు ప్రభు ధనవంతుడు కాదు. యేసు ప్రభుని గురించి ఏమంటారు తెలుసా? నక్కలకు గొర్రెలు ఉండే, ఆకాశ పక్షులకు కూడా ఉండే, ఆయనకు తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదంట, బిచ్చమెత్తుకొని తిరుగుతున్నాడంట. కాదు కాదు, లెట్ మీ టెల్ యూ. అందుకే బైబిల్ ఎప్పుడు చదివినా కాంటెక్స్ట్లో చదవాలి. కాంటెక్స్ట్ అంటే ఏంటి? CONTEXT. కాంటెక్స్ట్ అంటే ఏంటి? కాంటెక్స్ట్లో చదవాలంట. కాంటెక్స్ట్ అంటే సందర్భం ప్రకారంగా చదువుకుంటూ పోవాలి. ఎక్కడ ఎందుకు మాట్లాడండి ఈ పదము అనేది. కాంటెక్స్ట్లో చదవలేదనుకోండి, టెక్స్ట్ వేరే అయిపోతుంది, నువ్వు కాన్ అయిపోతావు. ప్రోస్ కాన్స్ తెలుసా? ప్రోస్ కాన్స్ అంటే ప్రో అంటే ఏంటి? ప్లస్ అడ్వాంటేజెస్, కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్. లాస్ట్కి ఏమైపోతుంది నీ జీవితము? దేవుని వాక్యంలోని డిసడ్వాంటేజ్ అయిపోతావు నువ్వు. అందుకే కాంటెక్స్ట్లో బైబిల్ చదవకపోతే నువ్వు కాను అయిపోతావు దేవుని వాక్యానికి. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భం ఎందుకు? నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ఆ సందర్భం ఏంటంటే, మీరు బాగా గమనించండి, యేసు ప్రభు ఏ రోజు కూడా బిచ్చగాళ్ళ బ్రతకలేదు. లెట్ మీ బి వెరీ క్లియర్. యేసు క్రీస్తు ధరించిన డ్రెస్ ఎటువంటిది అంటే, ఇట్ వాజ్ సీమ్లెస్ క్లాత్. సీమ్లెస్ క్లాత్ అంటే ఆ కాలం ఎవరికి లేదు, రాజులకు కూడా లేదు. యేసు ప్రభు వేసుకున్న డ్రెస్, యేసు ప్రభు వేసుకునేటువంటి డ్రెస్ రాజులకు కూడా లేదు. అది చాలా ఫ్యాషనబుల్ డ్రెస్ ఆ కాలంలో. అందుకేం చేశారంటే రోమన్ సోల్జర్స్ ఆర్ హైయెస్ట్ పెయిడ్ సోల్జర్స్ ఆ కాలంలో. హైయెస్ట్ పెయిడ్ పీపుల్.
ప్రపంచంలో రోమియోలు ప్రపంచాన్నంతా ఏలుతుండిన వ్యక్తులు. వాళ్ళు దేన్ని నమ్ముకున్నారంటే వాళ్ళ యొక్క సైన్యాన్ని నమ్ముకున్నారు. సైన్యంలో బలాఢ్యులు బాగా ఉన్న వాళ్ళను నమ్ముకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకన్నీ మంచి మంచి అడ్వాంటేజెస్ ఇచ్చారు. మీరు కావాలంటే గమనించవచ్చు. ఇంకొకసారి యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎవడైనా మీతో 1 మైలు నడవమని చెప్తే 2 మైళ్ళు నడవండి అంటాడు. విన్నారా మాట? మీరు గాస్పెల్స్ చదివితే ఆ మాట ఉంటుంది. యేసుప్రభు చెప్పిన మాట. 1 మైలు ఎవరు నడవమంటారు? 1 మైలు ఎవరు నడవమంటారు అంటే ఈ రోమన్ సోల్జర్స్ నడవమంటారు. రోమన్ సోల్జర్స్ అంటే ఇప్పుడు మన కానిస్టేబుల్ లాంటి సోల్జర్. వాళ్ళకు ఆయుధాలు మోయాలి, వాళ్ళు మామూలుగా ఆయుధాలు మోసుకోవాలి. కానీ వాళ్ళకి ఏమిటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఆయుధాలు ఎవరికైనా ఒకరికి ఇచ్చి 1 మైలు నడవాలని చెప్పొచ్చు. వాళ్ళు నడవాల్సిందే. ఎవరైనప్పటికీ కూడా సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క అస్త్రాలను ధరించి 1 మైలు వరకు వాళ్ళను ఫ్రీగా నడిపించుకొని పోయిన తర్వాత 1 మైలు తర్వాత నువ్వు అయిపోయింది, నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలని. నీ యొక్క నువ్వు వాళ్ళకి మోసావు కదా, అంతవరకు ఆ వెపన్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. అగైన్ వాళ్ళు ఇంకొకరిని అడుక్కోవచ్చు, నన్ను మోస్తురాని. అర్థమైనా? 1 మైలు నడవండి అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఫెసిలిటీస్ అటువంటివి. ఆమె రెండోది, అక్కడ రోమా సోల్జర్స్ అక్కడ యేసు ప్రభు దగ్గర ఆ శిలువ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారంటే, అప్పుడు యేసు ప్రభువుకు వేయబడిన ముద్ర ఏంటంటే క్రిమినల్. ఏంటి? క్రిమినల్. ఈయన నరహత్య కంటే ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకు? ఈయన మా యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకం చేశాడు, ఏదో చేశారని ఆయన మీద ఒక ముద్ర వేస్తారు. ఆ క్రిమినల్ యొక్క బట్టలను వీళ్ళు ఏం చేస్తున్నారు? చీట్లు వేసుకుంటున్నారు. హైయెస్ట్ పెయిడ్ అఫీషియల్స్, బాగా డబ్బులు ఉన్నటువంటి సెంచురియన్స్ అక్కడ ఉండిన వాళ్ళంతా, అంటే 100 మంది పైన ఉండేటువంటి వాళ్ళందరూ కూర్చొని ఏం చేస్తున్నారు? చీట్లు వేసుకుంటున్నారు. ఈ బట్ట చాలా కాస్ట్లీ, ఈ బట్ట సామాన్యమైనది కాదు, లేటెస్ట్ ఫ్యాషన్, లేటెస్ట్ టెక్నాలజీలో కుట్టిన బట్ట, లేటెస్ట్ డిజైనర్ దీన్ని కుట్టినాడు, డిజైన్ చేశాడు. కాబట్టి దీన్ని చించడం భావ్యం కాదు. ఎవరికి చీటు పడితే వాడు తీసుకొని ఇంటికి పోదాం. హల్లెలూయా. ఎవరైనా ఒక దొంగ డ్రెస్సును ఎవరైనా పోలీసులు కూర్చొని చీట్ చేసుకుంటారా? ఇలా చేసుకుంటారా? అది ఎంత విలువైందైతే దాని మీద రత్నాలు పొడిగినారో, దాని మీద బంగారు పొడిగినారో, ఏం చేస్తారో తెలియదు. హల్లెలూయా. ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ. అర్థమవుతుందా? జీసస్ లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఇట్ వాజ్ నాట్ ఏ పూర్ లైఫ్, హి వాజ్ అ రిచ్ మ్యాన్. హల్లెలూయా. యేసు ప్రభు, మీరు ఇంకోటి గమనించవచ్చు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, యేసు ప్రభు చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఆయన నక్షత్రాన్ని గమనించి 3 ఎవరు వస్తారు? జ్ఞానులు. అందరు జ్ఞానులు అంటారు. వాళ్ళు జ్ఞానులే, కానీ వాళ్ళు రాజులు. దే ఆర్ కింగ్స్, రాజులు. వాళ్ళు ఏమైందంటే యేసు ప్రభు యొక్క నక్షత్రం, రాజుల రాజు యొక్క నక్షత్రం కనిపించిన తర్వాత వాళ్ళ ఊరు నుంచి యేసు ప్రభుని చూడడానికి రావడానికి వచ్చేంత దానికి 2 years పట్టింది టైం. ఎంత టైం పట్టింది? మనం గ్రీటింగ్ కార్డులు ఏం చేస్తాము? గొల్లలు ఒక పక్కన, జ్ఞానులు ఇంకో పక్కన కదా. ఏమి ఇస్తుంటారు జ్ఞానులు? చిన్న అగ్గిపెట్టె తీసి కొంచెం బంగారు, కొంచెం రింగ్ ఇస్తున్నారు, గోల్డ్ రింగ్. ఒక రాజు ఇంకొక రాజును ఎదుర్కోవడానికి పోయినప్పుడు ఏమిస్తారు? చిన్న గోల్డ్ రింగ్. సొలొమోన్ రాజు దగ్గరికి షేబా దేశపు రాణి వచ్చింది. ఏం తీసుకొచ్చిందమ్మా? ఎంత బంగారు తెచ్చింది? ఒక 4 లారీలు బంగారు వేసుకొచ్చిందమ్మా. 4 లారీల బంగారు వేసుకొని వచ్చింది. ఒక రాజు ఇంకొక రాజును కలవడానికి పోతే అట్లా ఉంటుందన్నమాట. హల్లెలూయా. సొలొమోన్ ఆమెను పంపించేప్పుడు ఏం చేసిండు? 8 లారీలు పంపించాడు. హల్లెలూయా. ఏంటివి? బొగ్గు కాదు, మట్టి కాదు, బంగారు. హల్లెలూయా. సో ప్రెషియస్. వీళ్ళేమి తూర్పు దేశపు రాజులు. వీళ్ళు ప్రయాణం చేసేసరికి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ప్రయాణం చేస్తారు. వాళ్ళ 3 వస్తున్నారా? వాళ్ళ బలగమంతా వస్తుంది. హల్లెలూయా. వాళ్ళతో పాటు వాళ్ళ పెట్టెలు తీసుకొని వస్తున్నారు. దండిగా డబ్బు, వాళ్ళకు ఉన్నటువంటి సంపదను తీసుకొని వస్తున్నారు. బంగారు తీసుకొస్తున్నారు, దండిగా తెచ్చింటారు. బోలము, సంబరాన్ని అన్నీ తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, హేరోదు దగ్గరికి వస్తారు. యూదుల రాజు యొక్క ఆ యొక్క నక్షత్రాన్ని చూసి మేము ఇక్కడికి వచ్చామంటే ఈయనకు డౌట్ వస్తుంది. అప్పుడు నా పోస్ట్ ఖాళీ అయిపోతుంది, ఇక్కడ నా పరిస్థితి బ్యాడ్ అవుతుంది అనుకుని ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆయనను చూచి నాకు సమాచారం తీసుకురండి, నేను కూడా పోయి ఆయనను పూజించి వస్తాను. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ పోయి ఆయనకు
సమర్పించి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎందుకంటే దూత చెప్పేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హేరోదు చేసిన పని ఏంటంటే, ఇప్పుడే పుట్టిన పిల్లలందరూ చంపండి అన్నాడా, లేదా 2 సంవత్సరాల లోపల పిల్లలను చంపమన్నారా? 2 సంవత్సరాలు. ఎందుకు 2 సంవత్సరాలు? అప్పటికి 2 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. గొల్లలు ఫస్ట్ చూశారు, జ్ఞానులు వీళ్ళు రాజులు రావడానికి, వీళ్ళ ప్రయాణం చేసి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి చిన్న రింగులు తీసుకొస్తారా? ఇంత బోలం బంగారు తీసుకొస్తారా? ఇంత కాదు. దేవర్ కింగ్స్, రాజులు వాళ్ళు. హల్లెలూయా. యేసు ప్రభు ఇంట్లో ఎంత పెద్దగా ఉండింది తెలుసా? మార్క్స్ వార్త 2వ అధ్యాయం మీరు గమనించినట్లే, తీయాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో చదువుకోండి. ఇట్లాంటివి చెప్పిన నోట్ చేసుకొని ఇంట్లో చదువుకోండి. 2-3 అధ్యాయాలు మీరు గమనించండి. యేసు ప్రభు ఇంట్లో సాయంత్రం పూట బహుజన సమూహం ఆయన ఇంట్లో ఉండినారంట. గుంపులు గుంపులుగా వచ్చి ఇంటికి వచ్చేస్తారంట. నీ ఇల్లు చిన్నదనుకో, గుంపులు గుంపులు వస్తారా? నీ ఇల్లు ఇంతే ఉంది, ఎన్ని గుంపులు వస్తాయి? ఏడలెబ్బా పట్టం మెరుకుంటున్నాం అనుకుంటారా? అదే పెద్ద ఇల్లు ఉందనుకో, బంగ్లా ఉందనుకో, అప్పుడు వస్తారు. మనందరికీ ప్లేస్ ఉందిలే కూర్చోడానికి, ఎక్కడ చోట కూర్చున్నాం. అర్థమైందా? యేసు క్రీస్తు ఇంటికి 3వ అధ్యాయం మీరు గమనించండి. 3వ అధ్యాయం ఉంటుంది. గుంపులు గుంపులుగా వచ్చినందుకు ఏమైందంట, యేసు క్రీస్తు యొక్క సహోదరులకు తిండి తినడానికి కూడా స్థలం లేకుండా అయిపోయిందంట. ఎందుకు? జనసమూహాలు వస్తాయి. మీరు ఇంకా గమనించవచ్చు, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే, వీళ్ళు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు, సాయంత్రం పూట వచ్చేస్తారు. అయ్యా మీరు ఎక్కడుంటున్నారు, రబ్బీ మీరు ఎక్కడుంటున్నారు అంటే, వచ్చి చూడండి అంటాడు. ఆ రాత్రంతా వాళ్ళు ఆయనతోనే గడిపినారు, ఆయన ఇంట్లో. యేసు ప్రభు ఇంట్లో. మా ఇంట్లో స్థలం లేదు, మీరు రావద్దండి అన్నాడా? లేదు, రండి వచ్చేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి పోయినా కూడా, ఇప్పుడు నక్కలకు బొరియలు ఉండే అక్కడికి వద్దాం. యేసుప్రభు ఎక్కడికి పోయినా కూడా ఏం చేసేవాడంటే, ముందుగా ఆయన ప్రోగ్రామ్, మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది? చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఎట్లుంటుంది? అంత అలర్ట్ అయిపోతారు. అదేవిధంగా యేసుప్రభు పోతున్నాడంటే ముందుగా మనుషులు వెళ్ళి ఆయనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసేవారు. మీరు ఇంకొక ఎగ్జాంపుల్, పస్కా కూడా అరేంజ్ చేయిస్తాడు యేసుప్రభు. అట్లే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, అది తీసుకురండి నా కోసం, ఇట్లాంటివన్నీ చెప్తుంటాడు. అలా మేడ రెడీ చేసి పెట్టింటాడు ఆయన. హీ హ్యాడ్ ఆల్వేస్, యేసుప్రభు ఏ రోజు కూడా పోయి ఎక్కడ దొరికితే ఆ చెట్టు కింద అనుకుందాం అట్లా అనుకున్నాడు. హీ వాజ్ ఆల్వేస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ హీ వెంట్ సమ్వేర్. ఎక్కడికి పోవాలన్నా ముందుగా ప్రిపేర్ అయిపోయేవాడు. పంపించిండు. అయితే ఆ పట్టణంలో ఏమైందంటే, ఈయన పంపించిన పట్టణానికి ఈయనక వెళ్తుండగా వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. వచ్చి, అయ్యా అక్కడ మనకు స్థలం లేదు, అక్కడ మనకు జాగా లేదు, వాళ్ళు మనల్ని చేర్చుకునే పరిస్థితులు లేదు అంటే, మిగతా శిష్యులందరూ ఏమన్నారంటే, మేము ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తామన్నారు. బాబా మీరు చెప్పండి, ఆకాశం నుంచి ఆ ఊరి మీద అగ్ని కురిపిస్తామన్నారు. గుర్తుందా మీకు? ఇవన్నీ చదువుతున్నారా మీరు? మీరు బైబిల్ చదివితే అలా చూడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అప్పుడు ఒక ఆయన వచ్చి అంటాడు, ఏమంటాడంటే, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తాను. యాడికి వస్తారా నువ్వు? ఆ ఊరికి పోతున్నా, యాడికి వస్తావు? నువ్వు యాడికి వస్తావు? నాకే స్థలం లేదు ఆ ఊరు. నక్కలకు గొర్రెలుండే ఆ ఊర్లో, ఆకాశ పక్షులు గూడుండే, నాకు తల వాల్చుకోవడానికి ఆ ఊర్లో నాకు స్థలము లేదు. హల్లెలూయా. కాంటెక్స్ట్ ప్రకారం తీసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. ఇంకోసారి ఏమవుతుందంటే, యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అంటాడు. ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. అయ్యా నేను పరలోక రాజ్యానికి రావాలంటే నేనేం చేయాలంటే, ముందు నీ ఆస్తి అంతా అమ్మేసి రాపు అంటాడు యేసు ప్రభు. ఫస్ట్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, అది చేయి అంటే, నేను ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా అంటాడు. అన్నీ చేస్తున్నావా? అయితే పోయి నీ ఆస్తి అంతా అమ్మేసిరా అంటాడు. అమ్మేసిరా అంటే ఈయన ఏమంటే, మిక్కిలి విస్తారమైన ఆస్తి కనుక ఆయన బాధపడ్డాడు. అయ్యో నేను ఇది చేయలేను అని చెప్పి వెళ్ళిపోయిందట. యేసు ప్రభు ఏమంటాడంటే, తన శిష్యులందరినీ చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం అన్నాడు. ధనవంతుడు అసంభవం ఉన్నాడు. అక్కడ శిష్యులందరూ ఏమన్నారంటే, ప్రభు అయితే మా పరిస్థితి ఏంటి? అంటే ఏమర్థము? వాళ్ళంతా ధనవంతులు. నువ్వు ధనవంతుడు పోరంటే ఏంది ప్రభా? యేసు ప్రభు ధనవంతుడు పోరని చెప్పట్లేదు ఇక్కడ. అక్కడ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ధనవంతుడు పోవడం అంటే ధనము మీద వ్యామోహం కలిగి ఉండేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం.
ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించడం, ఒంటె ఇంత పెద్ద ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించడం. సూది కాదు అది, అక్కడ చెప్తున్నది మనం కుట్టుకుంటే సూది కాదు, మిషన్ సూది కాదు అది. ఏంటి ఆ సూది? ఆ ఊర్లలో ఎలా ఉండేదంటే ఒక పెద్ద తలుపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పెద్ద తలుపు వేసేస్తారు. ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర చూస్తుంటాం, పెద్ద తలుపు ఉంటుంది, పక్కన ఇంకొక చిన్న తలుపు ఉంటుంది కదా. పెద్ద తలుపు క్లోజ్ చేస్తారు, తర్వాత చిన్న తలుపు ఉంటుంది. ఆ కాలంలో ఎవరైనా వర్తకులు రాత్రి లేట్ వస్తే బయటే ఉండాలి. ఒంటెలు బయట ఉండాల్సిందే, లోపలికి రావడానికి లేదు, సెక్యూరిటీ రీజన్స్. రాత్రి అయినాక కూడా మా ఒంటె లోపల తీసుకుపోవాలంటే ఆ చిన్న సందులోంచి ఒంటెను గట్టిగా దొబ్బి చేస్తే అది వెళ్ళిపోతుంది. ఆ చిన్న సందును ఏమనేవాళ్ళంటే ఐ ఆఫ్ ఏ నీడిల్ అనేవాళ్ళు. సూది బెజ్జము లాంటిది ఆ యొక్క చిన్న సందు. పెద్ద గేటు ముందు ఇది చిన్న సూది బెజ్జం లాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే సూది బెజ్జం అన్నారు. యేసు ప్రభువు ఆ మాట ఏమని, ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభం, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే. హల్లెలూయా. అర్థమవుతుందా? సూది అంటే మన సూది కాదు. ది ఐ ఆఫ్ ఏ క్యామెల్ అంటే ఒక ఊరికి పోతున్నప్పుడు ఒక పెద్ద గేట్ పక్కన ఇంకో చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్లోకి ఒంటెలు సాధారణంగా దూరలేవు, కానీ దొబ్బి సతాయిస్తే అవి పోతాయి లోపలికి. అర్థమైందా? చాలా కష్టపడాల్సి వస్తుంది. హల్లెలూయా. అంటే అదైనా పోవచ్చేమో కానీ ధనాపేక్ష ఉన్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అన్నప్పుడు శిష్యుల రియాక్షన్ ఏంటంటే, మరి మా పరిస్థితి ఏంది ప్రభువా? ఎందుకు? మాకు కూడా డబ్బు ఉంది. యేసు ప్రభు దగ్గర శిష్యులందరూ బీదోళ్ళు కాదు. దేవర్ ఆల్ ఫిషర్మెన్. చేపలు వాళ్ళు వేసుకొని చేపలు పట్టుకునేటోళ్ళు కాదు. దే హ్యాడ్ ఫిషింగ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీ అనుకోండి ఆ కాలంలో. దండిగా చేపలు తీసుకోవడం, ఫిషింగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అన్నమాట అది. హల్లెలూయా. వాళ్ళకి షిప్స్ ఉండినాయి. పేతురు బోట్లో కూర్చొని యేసు ప్రభు ఒకసారి బోధిస్తాడు. పేతురు షిప్లో కూర్చొని. ఎవరు ఫిషర్మెన్ అంటే ఒక ఫిషర్మెన్ అని చేపలు జాలరు మనం చూస్తాం చూడు, ఏవో అట్లా టోపీ పెట్టుకొని అట్లా నీళ్ళలో అట్లా కాదు. దేవర్ ఇన్ ఫిషింగ్ బిజినెస్. హల్లెలూయా. యేసు ప్రభు ధనవంతుడు. యేసు ప్రభుకు అన్నీ ఉండినాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది గమనించండి. యేసు ప్రభు ధనవంతుడు అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఇంకా కూడా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత నాతో మాట్లాడండి. నాకు తెలిసి ఇప్పటికి క్లియర్ అయిపోయినా, ఇప్పటికి కూడా క్లియర్ కాలేదంటే సైతాన్ చాలా బాగా పనిచేస్తున్నా అంటారు. ఓకే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా ఆయన కృప తెలుసు కదా. కృప అంటే ఏమి? నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, అయినప్పటికీ నీకేదో ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది చూడండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము. ఎప్పుడైండు దరిద్రుడు? శిలువ మీద ఒక్క బట్ట కూడా లేకుండా, మంచి కాస్ట్లీ లైఫ్ బ్రతికిన యేసు ప్రభు ఒక బట్ట కూడా లేకుండా శిలువ మీద దరిద్రుడు. ఆ కాలము ఎవరికి వాళ్ళ సమాధులు పెట్టుకునేటోళ్ళు. యేసు ప్రభు ఎంత దరిద్రుడు అయిపోయిందంటే ఆయన పేరు మీద సమాధి కూడా లేదు. ఎవరు సమాధిలోనే నేను పాత పెట్టినాను. హల్లెలూయా. యేసు ప్రభు ధనవంతుడే. ఆ ముందు రోజు రాత్రి వరకు ధనవంతుడే. ఎప్పుడైతే యేసు ప్రభు తీసుకెళ్ళినారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. క్రూసిఫిక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆయన యొక్క కృపను మనం ఎరుగుదాం కదా. ఆయన ధనవంతుడేండి. మీరు తన దరిద్ర్యము వలన ధనవంతులగునట్లు మీ నిమిత్తము, ఎవరి నిమిత్తము? మన నిమిత్తము ఆయన దరిద్రుడు. దరిద్రుడు అంటే ఏంటంటే పూర్ మ్యాన్, ఏం లేనోడు దరిద్రుడు. లాజరు అను ధనవంతుడు నేను, వాడి ఇంటి గేట్ దగ్గర ఒక దరిద్రుడు నేను కదా. లాజరు అనే వాడు దరిద్రుడు. ఒక ధనవంతుడు ఉండే, వాడికి ధనవంతుడి పేరు లేదు. అర్థమైనా? దరిద్రుడు అంటే పూర్ మ్యాన్, వానికి ఏం లేదు. యేసు ప్రభు ఏమైపోయాడంటే హీ బికేమ్ ఎ పూర్ మ్యాన్. ధనవంతుడైండి ఆయన దరిద్రం వలన. ఇదంతా శిలువ మీద జరిగింది. అందుకే శిలువ మీద జరిగిన కార్యము, ఇట్ ఈస్ ది ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
యేసు ప్రభు దేవునికి మనిషికి మధ్య సమాధానాన్ని కలిగించడానికి చేయవలసిన పనంతా కూడా అక్కడ చేశాడు శిలువలో. హల్లెలూయా. అందుకే ఆయన సమాప్తమైంది అన్నాడు. ఏం సమాప్తమైంది? నీ యొక్క రోగానికి సమాప్తం పెట్టేసిండు, నీ యొక్క పేదరికానికి కూడా సమాప్తం. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు రోగం నీ జీవితంలో రావాల్సిన అవసరం లేదు, ఎప్పుడు నువ్వు పేదరికంలో జీవించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏమంటారంటే ఇది ఆత్మీయమైన ధనమేమో అంటారు. కాదు కాదు. ఈ చాప్టర్ అంతా ఇంటికి పోయినా చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా డబ్బు గురించే మాట్లాడుతుంది. డబ్బు గురించి, ఎవరైనా పేదరికం, ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకు ఇచ్చేదాని గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఇది ఆత్మీయమైంది అది అని మోసం చేయకుండా చూసుకోండి. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే డోంట్ బీ కామ్. కాంటెక్స్ట్లో వాక్యాన్ని చదవండి. లేకపోతే ఏమవుతుందంటే దేవుని వాక్యానికి మీకు మధ్య ఏమవుతుంది? విల్ బికమ్ కాన్స్. కాన్ అంటే యాంటీ, డిసడ్వాంటేజ్ అయిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఈజ్ ఇట్ ఎ బ్లెస్సింగ్ టు బీ ఇన్ సిక్నెస్? పేదరికంలో జీవించడము ఆశీర్వాదకరమా? రోగంలో జీవించడము ఆశీర్వాదకరమా? చాలామంది ఏమనుకుంటారంటే ఇది చాలా ఆశీర్వాదకరం అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. బట్ అటువంటి వాళ్ళ కోసం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచిద్దాం. మీ పిల్లలకు క్యారెక్టర్ నేర్పించాలనుకుంటున్నారు ఎవరైనా తల్లిదండ్రులు? మా పిల్లలకు నేను మంచి క్యారెక్టర్ నేర్పించాలనుకుంటున్నాను. నా పిల్లలకు నేను ఒక మంచి స్వభావం నేర్పించాలనుకుంటున్నాను. కాబట్టి నేను వీడికి రోగం తెప్పిస్తే బాగుంటుంది అని డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ గారు వీడికి కొంతకాలం రోగం వచ్చేట్లు చేయండి, వీడికి ఒక మంచి క్యారెక్టర్, వీడికి పేషెన్స్ ఏమిటో ఓర్పు సహనం అనేది వీనికి నేర్పించాలనుకుంటున్నాను. వీనికి ఏదైనా రోగం వచ్చేట్టు చేయండి. ఆ ఓర్పు సహనం అనేది ఈ రోగంలో నేర్చుకుంటాడని ఏ తల్లిదండ్రులు చేస్తారా? చేసేటోళ్ళు ఉన్నారా? బాగా కొట్టి నేర్పిస్తారా మనకి ఓర్పు సహనం? ఏ తల్లిదండ్రులను ఉన్నారా లేరా? ఉన్నారా? ఉండరు. ఏ తల్లిదండ్రులు ఉండరు కదా. మా పిల్లోనికి తగ్గింపు స్వభావం నేర్పించాలండి, ఎందుకంటే వాడికి పొగురు ఎక్కువైపోతుంది, తగ్గింపు స్వభావం నేర్పించాలని చెప్పి వాడిని నీ బతుకంతా నువ్వు పేదరికంలో బ్రతుకు అని చెప్పించే తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరన్నా ఉంటారా? ఉండరు. బాగా ఆలోచించండి. ఇప్పుడు మన పొజిషన్స్లో మనం ఆలోచించి మన పిల్లలను మనం ఆ ప్లేస్లో పెట్టి ఆలోచిస్తే మనకు క్లారిటీ వస్తాం. అవునా? ఏ తల్లిదండ్రులు అటువంటి పనులు చేయరు అనే ఒక క్లారిటీ మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనము దేవుడు రిలేషన్షిప్స్ పెట్టాడు. దేవుడి నుంచి మనం నేర్చుకున్నదే. మనం ఒక క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలన్నా, మనకు ఓర్పు సహనం రావాలన్నా, మనకు తగ్గింపు స్వభావం కావాలన్నా, ఇవన్నీ కూడా మనకు దేవుని కృప వల్ల దేవుడు మనకు నేర్పిస్తాడే తప్ప నువ్వు పేదరికంలో పుట్టడమో లేదా పేదరికంలో బ్రతకడమో, రోగాలతో బ్రతికితే నువ్వు ఓర్పు నేర్చుకోవడమో, ఇవన్నీ అబద్ధపు మాటలు. హల్లెలూయా. దే ఆర్ ది లైస్ ఫ్రమ్ ది డెవిల్. హెల్ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క అబద్ధపు మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ది బెస్ట్ థింగ్ ఏంటంటే మనం చెడ్డవాళ్ళమైంది కూడా మన పిల్లలకు మంచి అనుకుంటాం. ప్రెషియస్ థింగ్స్. నేనైతే అనుకుంటానబ్బా, ఐ వాంట్ టు గివ్ మై డాటర్ ది బెస్ట్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఐ ఆల్వేస్ థింక్ దట్ ఆ పిల్ల ఏదైనా అడిగితే ఇంకా బెస్ట్గా ఏదైనా ఉంటుందా అని ఆలోచిస్తాను. ఇది వద్దు అంటాను, బట్ మైండ్లో ఏం రన్ అవుతుంటుందంటే ఇంకా బెస్ట్ది ఏదైనా ఉంటుందా దీనికంటే. ఎందుకంటే పిల్లలు ఏం ఆలోచిస్తారంటే ఏదో పాపం డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అనుకుంటారు తెలుసా పిల్లలు. కానీ డాడీ హృదయం ఎట్లుంటుంది తెలుసా? ఏదేమైనా ఐ గివ్ మై బెస్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఎందుకంటే పిల్లలకి ఈ మధ్య కాలంలో పాపం డాడీల మీద దయలు ఎక్కువ పడుతున్నాయి చాలా మంది పిల్లలకు. హల్లెలూయా. ఎస్పెషల్లీ ఆడపిల్లలకు. హల్లెలూయా. గట్టిగా అరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనం పేదరికంలో ఉండడం ఇష్టం లేదు. రెండవది
కరెక్ట్గా చాలినంత తిండి తింటూ అట్లా బ్రతకడం దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు తన కృపను బట్టి మనకి ఇవ్వబడిన మాట దేవుని వాక్యంలో ఏంటంటే, మీరు చెడ్డవారయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం గమనించండి. ఏముంది అక్కడ? మీరు ఎవరు చెడ్డవారు? మీరు. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం మీకు చెప్తుంది. మీరు చెడ్డవారయండి, మీరు చెడ్డవారయండి కదా. మీరు చెడ్డవారయండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఈ బీయింగ్ ఈవిల్ అంటే ఎప్పుడు చెడు ఆలోచించేటోళ్ళని ఈవిల్ అంటారు. యేసుప్రభు ఏం చెప్తారంటే, యాక్చువల్లీ ఈ మాట కొత్త నిబంధనకు సంబంధించిన మాట, కానీ యేసుప్రభు ముందుగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు చెడ్డవాళ్ళ ఏంటి కూడా, మీ ఆలోచన ఇట్లా ఉండి కూడా. ఇంకొక వర్షం ఏమంటుందంటే, యూ బీయింగ్ ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్. ఎంతమంది పర్ఫెక్ట్ పేరెంట్స్ ఉంటుంది ఇక్కడ లోకంలో? పర్ఫెక్ట్ పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు. బెనిహిన్ వాళ్ళు కూడా కాదు. దేవుని వాక్యం చెప్తుందంటే, బైబిల్ అందరికీ, ఈ మాట అందరికీ, నాకు అందరికీ కూడా, యూ బీయింగ్ ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్. అక్కడ కొన్ని చోట్ల ఏమన్నారంటే యూ బీయింగ్ ఈవిల్ అన్నారు. మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును కదా. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. మరొక రోజు నేను బ్లడ్ బ్యాంక్ పోయి వస్తున్నాను. ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది పైన. ఇలా దిగి వస్తున్నాను, నేను ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే అట్లా కిటికీలోంచి చూస్తే ఒక ఊపిరి ఇట్లా తీసుకొని నెక్స్ట్ ఊపిరి తీసుకోవడానికి తనకలాడుతున్నాడు. ఇంకొక పక్కన నొప్పితో ఇంకొక ఆయన అల్లాడుతున్నాడు. ఇంజక్షన్స్ ఇచ్చినారని ఇచ్చింటారు, కానీ నొప్పికి అల్లాడిపోతున్నాడు. మెట్లు దిగి కిందికి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని ఏడుస్తున్నారు. వాళ్ళ భర్త చనిపోయాడు, ఆమె భర్త చనిపోయాడు, పిల్లలకు తండ్రి చనిపోయాడు, అందరూ లబలబలుగా ఏడుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ రోగం అనేది అది దేవుని యొక్క ప్రణాళికన అక్కడ పెట్టింది? సఫర్ కావడము, అలా ఇబ్బంది పడడం అనేది దేవుని యొక్క ప్రణాళికన? సరే, ఇట్లా ఈ బంగారుపేట సైడ్ వెళ్తే షికార్ వాళ్ళు ఉంటారు, పిల్లలు వాళ్ళని చూస్తుంటారు. మనం తిని పడేసిన విస్తరలు ఏరుకొని అన్నం తింటుంటాం. గమనించారా మీరు ఎవరైనా పిల్లలు? దానికి కారణం ఏంటి? కారణం పేదరికం. నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, నాకు తెలిసిన వాళ్ళలో ఒక కుటుంబం తెలుసు. వాళ్ళ ఇండ్లు గడవక, పిల్ల పెళ్లికో దేనికో ఇండ్లు గడవక కష్టపడి కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది దేవుని చిత్తమా? బాగా ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందంటే, మీ పరలోకం, మీరు చెడ్డవారేయండి, మీరు మంచి ఇస్తున్నారు. మీ పరలోకమందున్న తండ్రి తనను అడుగు వారికి మంచి ఇస్తాడా కాదా? దేవుని వాక్యం చెప్తుంది, పరలోకం మీరు చెడ్డవారయ్యండి అన్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఎటువంటి మంచోడు. మీరు చెడ్డోళ్ళు అంటున్నాడంటే ఇక్కడ ఏమర్థమో, ఈయన మంచోడు. నువ్వు చెడ్డగా ఉండే నువ్వు మంచి ఆలోచిస్తున్నావు, నీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఆలోచిస్తున్నావు. అటువంటిప్పుడు ఈ మంచి తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచివి ఇస్తాడు. హల్లెలూయా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనుషులు, అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే, ఎంతమందికి బిల్ గేట్స్ తెలుసు? ఎంతమందికి బిలిండా గేట్స్ అని వాళ్ళిద్దరు ట్రస్ట్ పెట్టారు. వాళ్ళకున్న డబ్బుల్లో, అందుకే క్రైస్తవులకు జ్ఞానం లేదు. చాలా మంది క్రైస్తవులకు జ్ఞానం లేదు. ఎందుకంటున్నారు అంటే, వినండి, వీళ్ళు లోకస్తులు. బిల్ మిలిండా గేట్స్ వీళ్ళంతా లోకస్తులు. వీళ్ళు సంపాదించిన డబ్బు, వీళ్ళ యొక్క సమయాన్ని, వీళ్ళ యొక్క రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఈ పేదరికము, ఈ రోగాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడడానికి ఖర్చు పెడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు పల్స్ పోలియో వ్యాక్సిన్ వేస్తుంటారు. దాని మీద మీరు గమనించినట్లయితే చూస్తే స్పాన్సర్డ్ బై బిల్ అండ్ మెలిండా గేట్స్ ఉంటుంది. బిల్ గేట్స్ వాళ్ళ డబ్బులోంచి, వాళ్ళ సంపాదనలోంచి చాలా మటుకు ప్రపంచ దేశాలంతటికి ఈ వ్యాక్సిన్ సప్లై చేయడానికి వ్యాక్సిన్ ఫ్రీగా పంపిస్తున్నారు. హల్లెలూయా. మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ వ్యాక్సిన్ చుక్కలు వేయడానికి రోజుకి ఇంత డబ్బులు తీసుకుంటారు.
డ్యూటీ చేస్తే దానికి డబ్బులు తీసుకుంటారు. వాడు ఏం చేస్తున్నాడు? తెల్లవాడు ఏం చేస్తున్నాడు? ఫ్రీ. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఈ యొక్క రోగాలకు అగేన్స్ట్గా వీళ్ళు పోరాడుతున్నారు. కానీ మన క్రైస్తవులు ఏమంటున్నారు తెలుసా? ఇది దేవుని చిత్తము బ్రదర్. అర్థమైనా? ఈ పేదరికం అనేది దేవుని చిత్తం బ్రదర్, రోగాలు అనేది దేవుని చిత్తం బ్రదర్. ఎవరు చెప్తున్నారు? మూర్ఖపు సోకాల్డ్ క్రిస్టియన్స్. ఎందుకంటున్నారంటే ఈ మాట, సైతాన్ యొక్క అబద్ధాలను ప్రచారం చేస్తుంటున్నారు. బయట వాళ్ళు మేలు, కనీసం రోగాలకు అగేన్స్ట్గా పోరాడుతున్నారు. దేవుడు తన వాక్యంలో మన కోసము ఎంతో దేవుడు తను ఇక్కడ పెట్టి ఉంటున్నాడు. వాక్యంలో నీకు రోగం రాకూడదు, నీవు పేదరికంలో బ్రతకూడదు, నువ్వు కష్టంలో పోకూడదు అని మన పరలోకమందున తండ్రి మనకన్నీ మేలు పెట్టినప్పుడు మనల్ని ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఆత్మీయమైనవి, ఈ శారీరకమైనవి కాదు. అట్లా చచ్చిపోతుంటారు వాళ్ళు. దిస్ ఈస్ ది ట్రూత్, దిస్ ఈస్ ది గాస్పెల్. గాడ్ స్పెల్. దేవుడి నోటి నుంచి వచ్చేదంతా మంచి మాటలే. ఏమని ఆ మంచి మాట? నువ్వు యేసు ప్రభువును అంగీకరించినప్పుడు నీవు ఇవన్నీ పొందుకోవడానికి నువ్వు అర్హుడివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కోపం, దేవునికి అసహ్యం. పేదరికం అంటే దేవునికి అసహ్యం, రోగం అంటే దేవునికి అసహ్యం. దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయొద్దు. దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు. తనకున్న ఒకే ఒక సొంత కుమారుణ్ణి నీ కోసము నా కోసము బలిగా అర్పించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకేసారి సంపూర్ణంగా లోకంలో ఉన్న పాపం కోసము, లోకంలో ఉన్న రోగాల కోసము, లోకంలో ఉన్న పేదరికం కోసము, లోకంలో ఉన్న అన్ని నెగటివ్ థింగ్స్, శాపాలన్నింటి కోసం కూడా యేసు ప్రభువును ఒకే ఒక ఆన్సర్గా ఆయన చంపేసింది. దేవుడు బలిగా అర్పించేసింది. హల్లెలూయా. నువ్వు నేను చేయాల్సిందంతా ఏంటంటే ఆ చనిపోయిన యేసు ప్రభువును, చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యేసు ప్రభువును, ఆ శిలువలో ఆయన చేసిన కార్యాన్ని నువ్వు గమనిస్తూ, ప్రభా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నేను ఏ రోగాన్ని నేను స్వీకరించను, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నేను ఇంకెంత మాత్రము నేను పేదరికంలో జీవించను అని నోరు తెరిచి పలుకగలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు పలకనంత వరకు నీకేమీ జరగదు. దేవుడు వెలుగు కలుగుగాక అని పలకనంత వరకు ఏం జరిగిందా? ఆయన పలికినప్పుడే వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఒక క్రైస్తవునిగా నువ్వు దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క రూపంలో తయారు చేయబడ్డావు కాబట్టి నీవు కూడా నోరు తెరిచి పలికితేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు రెస్పాండ్. దేవుడు నిన్ను ఆత్మీయంగాను, దేవుడు నిన్ను మానసికంగాను, దేవుడు నిన్ను శారీరకంగాను అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, నీకు సంబంధించినంత వరకు అన్ని ఏరియాస్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే కోరిక దేవునికి ఉంది. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమని? డబ్బును ప్రేమించొద్దు. ఆమేన్. నువ్వు డబ్బు కలిగి ఉండడం దేవునికి కష్టం కాదు, డబ్బు నిన్ను కలిగి ఉండడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏం చేస్తుంటారు లోకంలో? దే విల్ యూజ్ పీపుల్. చాలా మంది అంటారు, నన్ను వాడుకొని వదిలేసినారండి. విన్నారా ఎప్పుడైనా మాట? నన్ను వాడుకొని వదిలేసినారు. పీపుల్ ఆర్ యూజింగ్ పీపుల్, దే ఆర్ లవింగ్ మనీ. మనం చేయాల్సింది ఏంటంటే, వీ షుడ్ యూజ్ మనీ, వీ షుడ్ లవ్ పీపుల్. హల్లెలూయా. వీ షుడ్ యూజ్ మనీ. డబ్బును వాడుకో, మనుషులను ప్రేమించు. మనుషులను వాడుకొని డబ్బును ప్రేమించడం కాదు దేవుడు చెప్తుంది. హల్లెలూయా. యూ షుడ్ ఆల్వేస్ బిలీవ్ దిస్. డబ్బును వాడుకో, పోతే మళ్ళీ వస్తుంది. మనుషులను పోగొట్టుకోవద్దు. డోంట్ యూజ్ పీపుల్, యూ కాంట్ గెట్ పీపుల్ బ్యాక్. హల్లెలూయా. యూ షుడ్ లవ్ పీపుల్ అండ్ యూ షుడ్ యూజ్ మనీ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సక్సెస్, నేను అందుకే ఏమని చెప్తున్నంటే, దెర్ ఈస్ ఆల్వేస్ ఏ సేఫ్ సక్సెస్, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ డెస్ట్రక్టివ్ సక్సెస్. లోకంలో ప్రకారంగా పోయినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు గెలుపు పొందినట్టే, జయం పొందినట్లే ఉంటావు, కానీ యూ మే బి డెస్ట్రాయిడ్. వేరస్ దేవుని ప్రకారంగా నువ్వు పోతున్నప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ బి వెరీ మచ్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, జీవితంలో యేసు ప్రభువు మీ యొక్క పాపం కోసమే కాదు, మీ యొక్క రోగం కోసము, మీ యొక్క పేదరికం కోసము ఆయన చనిపోయాడు. ఆయన కృపను మనం ఎరుగుదాం కదా. ఆయన ధనవంతుడైండియో
తన దరిద్ర్యం వల్ల మనము ధనవంతులు ఉంటున్నట్లు ఆయన మన నిమిత్తము దరిద్రుడు ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, దేవుని వైపు చూడండి.